హాయ్ అండి, వెల్కమ్ టు శ్యామ్లీ కిచెన్. ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. ఒకసారి నా స్టైల్లో మీరు చికెన్ కర్రీ విధంగా చేశారంటే ఫస్ట్ టైం చేసినా కూడా చాలా చక్కగా కుదురుతుంది. ఇప్పుడు తయారీ విధానం. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక మసాలా దినుసులు వేసి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసి ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత శుభ్రంగా కడిగిన చికెన్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు సన్న మంట మీద ఉడికించాలి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి అంతా బాగా కలిపి మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు సన్న మంట మీద ఉడికించిన తర్వాత ఈ విధంగా చికెన్లో నుంచి వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మళ్ళీ మగ్గనిచ్చిన తర్వాత మూత తీసి ధనియాల పొడి, కారం పొడి, అలాగే కొద్దిగా పసుపు వేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ కర్రీని చాలామంది చాలా విధాలుగా చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. మీరు ఒకసారి నా స్టైల్లో ఈ విధంగా చేశారంటే చాలా బాగా కుదురుతుంది. చికెన్ కర్రీ బగారా రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది తినడానికి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా పోయొద్దు. ఆల్మోస్ట్ చికెన్ ఉడికిపోయి ఉంటుంది ఒక 70% వరకు. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసి హై ఫ్లేమ్ పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించాలి. అంతే అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా పచ్చి కరివేపాకు వేసి కొద్దిగా కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొత్తిమీర వేయలేదు. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. నేను చేసిన విధంగా చేయండి, చాలా బాగా కుదురుతుంది. మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.